వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ టీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ గ్రూప్ టీ 2018లో చాలా షిఫ్ట్లో అడిగిన మోడల్ ఇది. మీన్ నుంచి సింపుల్గా ఒక లైన్లో ఆన్సరు. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ చెప్తాను, తర్వాత ఫైనల్గా ట్రిక్ ఎలానో చెప్తాను. తెలుగు మీడియం ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుంది ఇది. ఓకే, క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఇఫ్ ది మీన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 17, 40, 50, 40, 60, 35, 20 is p is equal to 40, then the value of p అనే వాల్యూ అడిగినాడు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీన్ అన్నా, మిడిల్ అన్నా, యావరేజ్ అన్నా సేమ్. ఈ మూడు పదాలు ఎక్కడైనా అనుకున్నా జస్ట్ ఈ ఫామ్లో వేసుకోండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మీన్ అంటే ఏమి? సగటు, మధ్యగతం, ఇది కనుక్కోమంటున్నాను. మధ్యగతం కనుక్కోమంటున్నాను తెలుగు మీడియం వాళ్ళకి. ఇక్కడ ఏం లేదు, మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ 17, 14, 15 ఉంటుంది కదా, వాటి అన్నిటిని సమ్ చేయాలి. ఇక్కడ 17, 40, 50 అవన్నీ సమ్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి ఎన్నడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి కదా, అవి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ వచ్చిన వాల్యూని మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్. ఆల్రెడీ మీన్ అంటే ఇక్కడ ఈక్వల్ టు అంటే మీన్ అనుకోండి. ఇది 40 ఇచ్చినాడు. అక్కడ 262 ప్లస్ p/8, రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 330, 320, 262 ప్లస్ 260. మనకు పీ కావాలంటే 262 మైనస్ 320 చేసి 15. షార్ట్ కట్ ఏం చేయాలంటే ఏం లేదు, ఇక్కడే మనకి యావరేజ్ ఏదో ఒకటి అనుకుంటాం. ఒక 40 అనుకోవాలా. 40 అనుకున్న తర్వాత 40కి సింపుల్ ట్రిక్ ఎలానో చెప్తాను వినండి. ఇక్కడ ఏం లేదు, ఏదో ఒకటి తీసుకుంటాం వాల్యూ. ఇక్కడ మెయిన్ వాల్యూస్ 60 అనుకో. 60 కంటే అబోవ్ ఉంటే మైనస్ చేయండి. 60 కంటే తక్కువ ఉందనుకో ప్లస్ చేసుకోండి. అప్పుడు దానికి వాల్యూ బి వాల్యూకి ఈక్వల్ చేసుకోండి. పి వాల్యూ కొనుక్కున్నారంటే ఇదంతా వాల్యూ ప్లస్ మైనస్ వాల్యూస్ ఒక వాల్యూస్, మైనస్ వాల్యూస్ కొన్ని వస్తాయి. వాటన్నిటి రెండింటిని తీసివేసి మనకు వచ్చేది పి వాల్యూ. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ట్రిక్ గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను, అర్థం కాలేదు.